దేవుని ఎందుకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని రావాలి. దేవుని మందిరంకి వచ్చేవాడు దేవుడు ఉన్నాడు, ఆయన కృపను ఇస్తాడు, ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నాతో మాట్లాడతాడు, ఆయన నాకు జవాబు ఇస్తాడని రావాలి మందిరానికి. మందిరానికి మనం ఎందుకు రావాలంటే నిజముగా దేవుడు నాకు కృపనిస్తాడు, ఆ దేవుడే నన్ను తప్పిస్తాడు. ఎక్కడి నుండి? ఉగ్రత నుండి. ఆ దేవుడు నన్ను విడిపిస్తాడు. ఎక్కడి నుండి? రాబోయే దినాల్లో దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వస్తుంది కనుక ఆ ఉగ్రత నుండి విడిపించటానికి మనము దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ స్థలం కొని మందిరం కడుతున్న ఈ మందిరంలో కూడా మీరు ఆ ఉగ్రత నుండి తప్పించబడటానికే రావాలి. ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శనివారం నేను తప్పించబడాలి అనే నా మాటని కొండాలి. కాలక్షేపానికి మందిరానికి వస్తున్నాం అనుకునే వాళ్ళు ఉంటారు. నామకార్థులు, మా తాతోళ్ళు నమ్ముకున్నారు, నేను నమ్ముకున్నాను అనే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు నామకార్థులు, వేషధారులు. పైకి బైబుల్ పట్టుకొని వస్తారు. చాలా జనాల ముందు నేను భక్తులు అనిపిస్తాను, కానీ లోపల మట్టికి అంతరంగం మారదు, వాళ్ళ హృదయం మారదు. హృదయంలో ఉండే కోపం కానీ, ద్వేషం కానీ, లోభత్వం కానీ, వ్యభిచారం కానీ, చెడిపోయిన ఆలోచనలు కానీ, చెడిపోయిన తలంపులు కానీ మారవు. నోవాహు ఓడలోనికి రమ్మని అనేకులకు చెప్పాడు ఆయన. నోవాహు తాత మీరేం చేస్తున్నారు? నేను ఓడని కడుతున్నాను, దేవుడు కట్టమన్నాడు అన్నాడు. యేసు ప్రభు వారు కూడా చెప్పాడు, ఇప్పుడు నా నామమందే మీకు రక్షణ, నా నామం తప్పితే భూలోకంలో మీరు ఎక్కడికైనా రక్షణ పొందలేరు అన్నారు. ఏ దేవత కానీ, దేవుడని పేరు ప్రకటించబడుతున్న ఏ వ్యక్తి ద్వారా కానీ, మన స్వతంత్రం తెచ్చిన గాంధీ మహాత్ముడి ద్వారా అయినా కానీ నువ్వు రక్షణ పొందలేవు. భూమి మీద గొప్ప గొప్ప చరిత్రలు ఉన్న ఏ మనుష్యుడి పేరు ద్వారా నీవు రక్షణ పొందలేవు. కానీ శిలువ మీద మరణించి మూడో దినమున లేచిన నజరేయుడగు యేసు క్రీస్తు నామం ద్వారా నీకైనా, నీ కుటుంబానికైనా, నాకైనా, నా కుటుంబానికైనా రక్షణ కలుగుతుంది. ఎక్కడిలో తెలుసా? ఆ దేవుని ఉగ్రత నుండి. ఆ ఉగ్రత అంటే ఏంటి అన్న విషయం మనం తెలుసుకోవాలి. నోవాహు దినాలలో ఉగ్రత ఎలా వచ్చిందంటే వర్షం, జల ప్రళయం ద్వారా వచ్చింది. నోవాహు కాలంలో ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది ఉగ్రత? వర్షం పడింది, భూమి మీద అందరూ చచ్చిపోయారు, ఒక్క మనిషి కూడా బతకలేదు. వర్షం 40 రోజులు గడిపబడింది, ఆగకుండా వర్షం పడింది. తినటానికి తిండి లేదు, దాక్కోవటానికి నీడ లేదు. తాడు చెట్లు ఎక్కే వాళ్ళు ఎక్కారు, కొండలు ఎక్కే వాళ్ళు ఎక్కారు, అవి కూడా మునిగిపోయి ఆకాశము తెరవబడింది. ఆకాశం నుండి వర్షం వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? నోవాహు కాలంలో ఉగ్రత ఎలా వచ్చింది? ఆకాశము తెరవబడి వర్ష రూపంలో, నీరు రూపంలో ఉగ్రత వచ్చింది. మనుషులు అందరూ చచ్చిపోయారండి. మహానుభావుడు అనేవాడు, గొప్పవాడు అనేవాడు, పేరు పెట్టుకున్నవాడు ఎవడు బతకలేదు. మనుష్యుడు, మానవ శరీరం ఉన్న ప్రతి మనిషి ఆ వర్షంలో సరే చచ్చిపోయాడు, తిరుగులైపోయాడు, నీటిలో చచ్చిపోయారు, నీరు మింగి చచ్చిపోయారు అందరూ. ఒక్కళ్ళ పక్కల నోవాహు కాలంలో ఉన్న ఉగ్రత అది. ఇప్పుడు యేసు ప్రభువు వారు వచ్చేటప్పుడు ఉగ్రత వస్తుంది. ఏ ఉగ్రత? ఏ ఉగ్రత వస్తుంది తెలుసా? ఈ భూమి ఉండదిక, ఆకాశం నీకు ఉండదిక, ఈ రెండు లైవ్ అయిపోతాయి. ఇక మనుషులు ఎక్కడ ఉంటారు? అందరూ చావాల్సిందే, ఎవడు బతుకుతారులేదు. ప్రధానమంత్రి అయినా, దేశ ప్రెసిడెంట్ అయినా, రాష్ట్ర ప్రెసిడెంట్ అయినా, ఎవడైనా సరే నా దేవుని ముందు అందరూ మోకాళ్ళు వేయాల్సిందే. నా యేసయ్య ముందు మోకాళ్ళు వేసి వాడి పాపాలు ఒప్పుకొని నేను చేశానయ్యా, నన్ను క్షమించను గడగడ వలకాల్సిందే. నా యేసయ్య భూమిని లయం చేసేస్తాడు, ఆకాశాన్ని లయం చేసేస్తాడు. దేవత అనేవాడు కానీ, దేవుడు అనేవాడు కానీ, గాంధీ మహాత్ముడు అనేవాడు కానీ, ఏ దేశ ప్రధానైనా కూడా ఎవరి వల్ల కాదు ఈ ఉగ్రత నుండి రక్షించటం.
భూమిని నిలబెట్టిన వాడు కూల్చేసే అధికారం కూడా ఉంది ఆయన. భూమి లయమైపోయింది, ఆకాశం లయమైపోయింది. కానీ యేసయ్య సింహాసనం ఎదుట మనమంతా చచ్చిపోతాం కదా ప్రజలందరం. ఈ ప్రజలందరూ చచ్చిపోయినప్పుడు, ఈ భూమి లయమైపోయినప్పుడు, భూమి మీద ఒక్క మనిషి కూడా లేనప్పుడు నీ ఆత్మ ఉంటుంది కదా, అది దేవుని యొద్దకు వెళ్ళుద్ది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లలైతే దేవుడు ఏమన్నా కానీ 15 సంవత్సరాలు దాటిన పిల్లలందరూ బాప్టిజం తీసుకోవాలి. తీసుకోకుండా ఇంకా చాలామంది 50 ఏళ్ళు 60 ఏళ్ళు మురుకులాగా ఉంటున్నారు. వాళ్ళకి తెలియదు దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. ఈ రాత్రే వస్తే నువ్వు సిద్ధపడ్డావా అని దేవుడు అడుగుతాడు. దేవుడు వచ్చే ఉగ్రత ఏంటో తెలుసా? ఈ భూమి నాశనం అయిపోయింది. నోవాహు కాలంలో వర్షం పడింది, అది ఉగ్రత. ఇప్పటి కాలంలో రానున్న కాలంలో ఉగ్రత ఏంటో తెలుసా? భూమి మీకు మిగలదు. ఏ మానవుడు భూమి మీద ఉండలేడు. భూమి లయమైపోతుంది, రాబోయే ఉగ్రత. ఆకాశము లయమైపోతుంది, రాబోయే ఉగ్రత. అది ఏంటి పాస్టర్ గారు మీకు ఎలా తెలుస్తున్నారంటే దేవుడే చెప్పాడు, ఈ భూమి ఆకాశము లయమైపోయింది, కొత్త ఆకాశము కొత్త భూమి మన కోసం సిద్ధపరచబడింది. అదే పరలోకము. ఆ పరలోకము వెళ్ళడానికి మానవుడు ప్రయత్నాలు చేయాలి. మానవుడు పరిశుద్ధపరచబడాలి. మానవుడు ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి మనం లక్ష్యము ప్రార్థన చేసుకోవాలి. మనిషి బాప్తిసం పొందుకొని యేసే దేవుడని పరిశుద్ధమైన జీవితం జీవించాలి. అతిక్రమం చేయకూడదు, అక్రమం చేయకూడదు, పాపం జరుగుతూ పోకూడదు. నువ్వు తప్పించబడాలంటే ఆనాడు నోవాహు ఓడలో ప్రవేశించి వాళ్ళ కుటుంబం వరకే రక్షించబడిన అందరూ చచ్చిపోయారు. ఇప్పుడు తప్పించబడాలంటే యేసు క్రీస్తే దేవుడని నమ్మి బాప్తిసం పొందుకొని ఆయన రక్షించగలడు ఈ ఉగ్రత నుండి, ఆయన తప్పించగలడు ఈ ఉగ్రత నుండి. నువ్వు ఎరగాలి. ఎరగకపోయినంత కాలం వరకు నీకు ఈ భూమి మీద కష్టాలు తప్పవు. నాకేంటి కష్టాలు? కాలంలో తిరుగుతారు, డబ్బులోనే నువ్వు అనుకుంటున్నావేమో. రాబోయే కష్టం నుండి తప్పించాలంటే యేసుక్రీస్తు ఒక్కడే. ఈ సూర్యుడు లయమైపోతాడు, ఈ చంద్రుడు లయమైపోతాడు, ఆకాశంలో నక్షత్రాలన్నీ లయమైపోతాయి, కనపడలేగా. దేవుడు అన్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను. మనుషులందరూ చచ్చిపోతారు కానీ నేను నివసించువాడు, జీవించువాడు, నేను ఆఖరి వాడు నేనే అంటున్నాను. అల్ఫయు మేఘయు అయిన దేవుడు ఆయన, మొదటివాడు, కడపటివాడు, సృష్టించిన వాడు, చివరిగా బతికేవాడు కూడా ఆయనే. మానవుడు అనేవాడు ఎవరికి ప్రాణం ఉండదు. ఏ విధంగా వస్తుందో నీకు చావు తెలియదు. రాబోయే దినాల్లో బహు భయంకరంగా ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత. మనుషుల ఉగ్రత వస్తే 4 దెబ్బలు 4 తిట్లు లేకమ్మా అంటే కత్తిపెట్టి పొడిచేస్తాడు. దేవుని ఉగ్రత అలా కాదు, చాలా కఠినంగా ఉంటుంది. ఎవరికి వాడే లొంగి విదేశీ పెట్టి మార్పు చెందేది ఎందుకో తెలుసా? దేవుడు ద్వారా వచ్చి ఆ ఉగ్రత తప్పించబడటానికి. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్, ఆమేన్. దేవుడు ఏ ఉగ్రత పంపిస్తున్నాడయ్యా అని మీరు అడిగితే, ఎవరైతే నిర్లక్ష్యంగా ఉంటారో, వాళ్ళ జీవితాన్ని పరిశుద్ధపరచుకోరు, ఎవరైతే పాపం చేస్తారో, యేసే దేవుడని తెలుసు చాలామందికి. యేసు నిరంతరం ఉండే దేవుడని, యేసే ఒక్కడే దేవుడని, యేసు త్వరలో రాబోతున్న వాడని తెలిసి కూడా పాపాలు చేస్తున్నారు. వారందరికీ దేవుడు ఉగ్రతలో పాలు పందులు ఉంటాయి. దేవుని ఉగ్రత బహు భయంకరంగా ఉంటుంది. ఒకసారి మనం విన్నాం, చెవులారా విన్నాం. నోవాహు కాలంలో ఒక్క మనిషి కూడా బతకలేదండి. అందరూ చనిపోయారు. పిల్లలు, పెద్దలందరూ, మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళందరూ చనిపోయారు. ఎందుకు? 40 రోజులు ప్రచండమైన వర్షం కురిసింది. మరి ఇప్పుడు ఎలా చచ్చిపోతున్నారై గారంటే నీకే తెలియదు. భూమి లయమైపోయింది. భూమిని తీసేసారు. భూమి మీద ఎవడుంటాడు? ఎవడు ఉంటాడు? ఆకాశాన్ని, భూమిని
భూమి మీద సముద్రాన్ని దాని సరిహద్దులను సముద్ర సరిహద్దులను సృష్టించిన యేసయ్య నిరంతరం ఉండేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి పుత్రుని ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును ఇష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరచునట్లుగా అందరూ వారిని కనపరచవలనని. చాలండి. రోమపత్రిక 5వ అధ్యాయం రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం చదువులో ఒకసారి. 5:9 వచనంలో ఈ విధంగా ఉంది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. చాలు. ఉగ్రత ఎవరి ద్వారా వస్తుంది? ఇప్పుడు యేసయ్య ద్వారా వస్తుంది. ఆయన ద్వారా ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత ఏంటి? నిత్య నరకం. ఆ ఉగ్రత ఏంటి? ఆరని అగ్నికొండం. ఆ ఉగ్రత ఏంటి? రెండవ మరణం. మొదటి మనం భూమి మీద చస్తే రెండవ మనం అక్కడ సావాలి. ఆ సాగు చచ్చిపోయేది కాదు, బతుకుంటే సావాలి. నిరంతరము మన ఆత్మకు అలాగే కాలుతా ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆత్మ అనే పురుగు చావదు. ఎందుకో మనకి జన్మ ఇచ్చాడు ఈ భూమి మీద. ఈ జన్మ ఇచ్చినందుకు ఈ జన్మను కాపాడుకోవాలి కదా ఈ ఆత్మని అనే ఆలోచన కలిగి ఉండాలి. ఎవరి ద్వారా ఆ ఉగ్రతను కాపాడుకోగలమంటే యేసయ్య రక్తము ద్వారానే ఆ ఉగ్రత నుండి కాపాడబడతాం. యేసు ప్రభువు వారు రక్తమును స్వీకరిస్తున్న మనం చాలామంది బాప్టిస్టాలు తీసుకుంటారు. ప్రభు యొక్క రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పొందట్లా. అందువల్ల ఉగ్రతను తప్పించబడతాడు. ఉగ్రత పాలవుతాడు. ఆ ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే యేసయ్య రక్తంలో ఖచ్చితంగా పాలు పొందాలి. బాప్టిస్టం తీసుకొని ప్రభు యొక్క శరీరం ఆయన రక్తం అంటే ద్రాక్షారసం తాగాలి. ఆయన రక్తం వల్ల నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా మనం ఉగ్రత నుండి ఆయన ద్వారా వచ్చే ఉగ్రత నుండి తప్పించబడతాము అని బైబిల్లో ఉంది. మనం చదువుకున్నాం. మనం తప్పించబడాలి అంటే యేసయ్య రక్తం తాగాలి. ఆ యేసయ్య రక్తం తాగటం ద్వారా ఆయన ద్వారా వచ్చే ఉగ్రత తప్పించబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. కాలుతున్న సూర్యుని పట్టుకోవాలంటే ఇల్లు తగలబడుతున్నాంకో వెళ్ళి మా చేయి పెట్టి అమ్మో నా ఇల్లు తగలబడుతున్నా పట్టుకోగలవా? పట్టుకోలేము. అదన్నీ తెలిసి తప్పు చేస్తున్నాం చాలామంది. యేసయ్య పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి అని నువ్వు తెలుసుకోవాలి. యేసయ్య పరిశుద్ధుడు, నేను అపవిత్రాలైతే ఎట్లే అని నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంది. తప్పులు పద్దాక చేయకూడదు, విడిచిపెట్టిన వాడు కనికరం పొందుతాడు. లేదు నేను తప్పు చేస్తాను, ఎన్నిసార్లు నా దేవుడు క్షమిస్తాడు, ప్రార్థన చేసుకుంటే నాకు క్షమాపణ అనుకుంటే కుదరదు. వినండి, ఆ తప్పుని మరలా చేయని ఆయనను ఒప్పుకోని విడిచిపెట్టాలి. తెలివి గల వాళ్ళు ఆదివారం ప్రార్థనకు వచ్చి ఈ తప్పు చేసినాక నన్ను క్షమించినానని ఒప్పుకుంటారు. కానీ మళ్ళా సోమవారం నుండి అదే తప్పు చేసి మళ్ళీ శనివారం ఆదివారం ప్రార్థనకు వచ్చి మళ్ళీ నేను చేయడాన్ని ఒప్పుకొని మళ్ళీ సోమవారం అదే తప్పు చేస్తున్నానుకో
తెలిసి తెలిసి పాపం చేస్తున్నారు. అందుకే బైబిల్లో ఉంది, ఎన్ని